హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన పట్టి కిచెన్లో మనం ఎప్పుడైనా సరే ఊర్లోకి వెళ్ళినప్పుడైనా సరే మనకి నాటుకోడి చికెన్ తినాలంటే ఎవరికైనా నోరు ఊరుతుంది కదండి. మనం ఆ నోరు నుంచే నాటుకోడి కూరని టేస్ట్గా చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా. సో ఆ కూరని టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసిద్దాము. దానికోసం నేను 1/2 kg నాటుకోడి చికెన్ తెప్పించానండి. ఇంట్లో తినాలని ఎప్పటి నుంచో అనిపిస్తుంది. సో దానికోసం అనేసి నేను నాటుకోడి చికెన్ని 1/2 kgని తెప్పించాను. దీన్ని టేస్టీగా సింపుల్గా మసాలాలు వాడి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసిద్దాము. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో మినిమం 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో దీంట్లో కొంచెం బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాజీరా, బ్లాక్ స్టార్ ఒకటి, దాల్చిన చెక్క, చాపత్రి, బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోండి. దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్, టమాటోస్ని కూడా ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం వీటిని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. కలుపుకొని తీసుకున్నాక ఇవి త్వరగా మగ్గడానికి దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సో మనకి ఆనియన్, టమాటో అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాక దీంట్లో ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి కలుపుకొని తీసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక దీంట్లోకి మనం కడిగి తీసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ అనేది 2-3 టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను. వీలైతే కొంచెం ఉప్పు వాటర్లో కడిగి తీసుకోండి, ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. చికెన్ అనేది యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని చికెన్ అనేది 2-3 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టి. చికెన్ అనేది మనకి బాగా ఉడకాలి, నాటుకోడి చికెన్ కదా. సో దీన్ని అయితే బాగా కుక్ చేయడానికి 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఇలా కుక్ చేసుకొని తీసుకోవాలి. చికెన్ అనేది కుక్ అయ్యాక దీంట్లో కారాన్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని తీసుకుంటున్నాను. సో క్వాంటిటీ ఎక్కువ కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో నేనైతే 1/2 kgకి 2 టేబుల్ స్పూన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనేసి 2 టేబుల్ స్పూన్ని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఫస్టే చెప్పాను కదండి, నాటుకోడి చికెన్ ఎంత కుక్ చేసుకుంటే అంత బాగుంటుంది తినేటప్పుడు. సో దీంట్లో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని దీనికి మూత పెట్టి మినిమం 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మీడియం ఫ్లేమ్లో మనకి పర్ఫెక్ట్ చికెన్ అనేది కుక్ అయినట్టు. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయ్యాక మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకొని దీంట్లో మంచి ఫ్లేవర్ రావడానికి కొంచెం కస్తూరి మెంతిని యాడ్ చేసుకోండి. కస్తూరి మెంతి యాడ్ చేయడం వలన చికెన్ గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చితే కొంచెం పుదీనాని కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఇలా కొత్తిమీరని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకొని తీసుకున్నాక సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని మనం రైస్లో అయినా చపాతీలో అయినా ఎలాంటి సింపుల్గా పండగలకి తెచ్చినప్పుడైనా సరే తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా మసాలాలు పెట్టి ట్రై చేయండి ఒకసారి. చాలా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఎంతో టేస్టీగా నాటుకోడి చికెన్ని చూసేసాం కదా. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ స్వీట్నెస్ అనేది నాతో షేర్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.